తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకూడదని ఒక ఉద్యమంలో చేసిన కోటి సంతకాల సేకరణ విజయవంతంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నాయకులను కార్యకర్తలను అభినందించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు జగన్. నిజంగా ఇంత కమిటెడ్గా ఒక ఉద్యమాన్ని మనస వాచ కర్మన దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమంను ఈ స్ఫూర్తిని ప్రజలు ఇక్కడ చెప్పే ఈ గళాన్ని ఖచ్చితంగా వినిపించేట్టుగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అని చెప్పి పట్టుదలతో ఇంత గొప్ప ఉద్యమం చేసిన చరిత్ర బహుశా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే నిన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగాలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగాలేక పడిపోతా ఉంది. నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటి మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది ఈ బడ్జెట్